ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సామాజిక మార్పుకు P4 కార్యక్రమం దోహదపడే విధంగా ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉండే పరిస్థితి రావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ముందు చూపు చర్యలే కారణమని అన్నారు. అదేవిధంగా P4 కార్యక్రమం కూడా భవిష్యత్తులో ఆర్థిక అసమానతలను తగ్గించి సమానత్వం తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే వనమాడి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక స్మార్ట్ సిటీ సమావేశ హాల్లో స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా పేదరిక నిర్మూలన లక్ష్యంగా జీరో పావర్టీ P4 పాలసీ కార్యక్రమ వార్షికోత్సవం జిల్లా స్థాయి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథులుగా శాసనమండలి సభ్యులు పేరావతుల రాజశేఖరం, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ స్వాగతం పలుకుతూ P4 కార్యక్రమాన్ని గత ఏడాది ఉగాది సందర్భంగా మార్చి 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారని, ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో 2,10,000 బంగారు కుటుంబాల జీవితాలలో నవ వికాసం ఆవిష్కృతమైందన్నారు. కాకినాడ జిల్లాలో 77,555 బంగారు కుటుంబాలను గుర్తించగా 10,108 మంది మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని, ఇప్పటివరకు 39,123 కుటుంబాలను దత్తత తీసుకుని వారి విద్య, ఆరోగ్యం, ఉపాధి అంశాల్లో అండగా నిలిచారన్నారు. P4 వార్షికోత్సవ సందర్భంగా బంగారు కుటుంబాలకు అభినందనలు, వారికి బాసట కల్పిస్తున్న మార్గదర్శులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్య అతిథి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఆర్థికంగా ఎదిగిన 10% వ్యక్తులు మార్గదర్శులుగా సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన 20% బంగారు కుటుంబాల జీవన ప్రమాణాలకు పెంపొందించడంపై లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్నమైన P4 కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ఆయన ప్రోత్సహించిన స్వయం సహాయక బృందాల కార్యక్రమం మహోద్యమంగా మారి నేడు సమాజంలో మహిళలను నిర్ణయాత్మక శక్తులుగా మార్చారని, అదే తరహాలో P4 కార్యక్రమం పేదల జీవితాల్లో కొత్త వెలుగులను నింపనుందన్నారు. మరో విశిష్ట అతిథి ఎమ్మెల్సీ పేరావతుల రాజశేఖరం మాట్లాడుతూ సమాజంలో కులపరమైన అసమానతలను తగ్గినప్పటికీ కొనసాగుతున్న ఆర్థిక అసమానతల వల్ల అభివృద్ధి ఫలాలు అందరికీ అందటం లేదన్నారు. సంపన్న వర్గాల సహకారంతో పేదల కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా ఆలంబన కల్పించడం ద్వారా ఈ అసమానతలు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని చేపట్టిందని, పేదల జీవితాల అభ్యున్నతి రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. మార్గదర్శి సంస్థ కోరమండల్ ఇంటర్నేషనల్ అవార్డును సంస్థ యూనిట్ హెడ్ కె జగన్నాథం అందుకున్నారు. అలాగే సంక్షేమ హాస్టళ్ల వస్తువుల అభివృద్ధికి 50 లక్షల నిధులు అందించిన ఏఎం గ్రీన్ సంస్థ విశిష్ట మార్గదర్శి అవార్డును సంస్థ డిప్యూటీ పీడీ కె గంగాధర్ అందుకున్నారు. 14.90 లక్షల నిధులతో ఐ క్యాంప్, కుట్టు మిషన్లు, దివ్యాంగ పరికరాలు అందించిన మార్గదర్శి తదేక ఫౌండేషన్ అవార్డును వ్యవస్థాపకులు సందీప్, ఆరోగ్య సేవా రంగంలో విశిష్ట సేవలు అందించిన బాదం బాలకృష్ణ, దృష్టి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మాధురి, ఆవిగన్ డెవలపర్స్ తరపున సాయిరాజా, చేత సంస్థ తరపున ఎన్ రవికుమార్ మార్గదర్శి అవార్డులను అతిథుల నుండి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి పి త్రినాథ్, కాకినాడ నగర అడిషనల్ కమిషనర్ సుధాకర్, మార్గదర్శులు, బంగారు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. and other people who have contributed in this program. With a vision of Swarnandhra 2047 and the goal of eliminating poverty with zero poverty P4 policy, public-private people partnership on Ugadi March 30th, 2025. Swarnandhra is centered on the belief that true prosperity is achieved when every family has the opportunity to succeed. Through the Zero Poverty P4 initiative, we strive to empower prosperous citizens, Margdarshis, to step forward and handhold Margdarshis and support economically vulnerable families. Bangaru Kutumbam. We aim to create personalized pathway of support for every family, ensuring a future where all can rise and contribute to shared growth and prosperity. The top 10% financially strong individuals can act as mentors, Margdarshis. They support the bottom 20% economically weaker families
వనమాడి కొండబాబు గారికి జేసీ. మనం ఈ సమాజంలో కులాల మధ్యన అంతరాన్ని తగ్గించగలిగాం, కానీ పేదరికం మీద అంతరాలు ఇంకా ఎక్కువ ఉన్నాయని గ్రహించిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలని ఉద్దేశం మనకు అందరూ కొంత టైం పడుతుంది. ఆయన ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. గతంలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా గ్రూపులు పెట్టినప్పుడు అందరూ కూడా డ్వాక్రా సంఘాలు పెడుతున్నారు, ఆడవాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి బ్యాంకు చుట్టూ తిప్పితే వీళ్ళు రేపు పొద్దున్న ఇంటికి వెళ్ళి వంట ఏం చేస్తారని ఆ రోజు చాలా మంది ఆ ప్రోగ్రాన్ని, ఆ కార్యక్రమాన్ని రిసైట్ చేశారు, విమర్శించారు. కానీ ఈరోజు ఇదే డ్వాక్రా గ్రూపులు ఈ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రాన్ని చూడటానికి వచ్చారంటే అది ఆయనకున్న దూరదృష్టి. సూక్ష్మ చిన్న పరిశ్రమల సమూహాల అభివృద్ధి కార్యక్రమం ద్వారా పరిశ్రమల ఉత్పాదకత పోటీతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర సూక్ష్మ చిన్న పరిశ్రమల శాఖ మంత్రి జితిన్ రామ్ మాంఘీ తెలిపారు. సోమవారం పార్లమెంట్లోని రాజ్యసభ సభ్యులు సానం సతీష్ బాబు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా మొత్తం 606 ప్రాజెక్టులకు ఆమోదం లభించగా ఆంధ్రప్రదేశ్ మరియు రాష్ట్రాల్లో 47 ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో 11 ఉమ్మడి సౌకర్య కేంద్రాలు, 36 మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. శ్రీమాన్ సానా సతీష్ బాబు గారు. Honorable Chairman, sir, the MSME CDP scheme is fully implemented, is expected to generate 60,000 employment in state of Andhra Pradesh. In this context, I will ask to Honorable Minister, consider setting up the skill upgradation centers, learning facilities, and training infrastructure in both implementing the upcoming and existing thing for the young employment workforce training program. Honorable Minister. महोदय, हम जो ये स्कीम लागू करते हैं उसका 2 पहलू है. एक समान सुविधा केंद्र जिसको CFC कहते हैं, जिसकी चर्चा माननीय सदस्य ने की, और दूसरा है इंफ्रास्ट्रक्चर विकास जिसको IED कहा जाता है. ये दोनों के माध्यम से हम लोग अपने इस सूक्ष्म लघु और मध्य उद्यम क्लस्टर का विकास का कार्यक्रम करते हैं. राष्ट्रीय परिदृश्य को अगर देखा जाए तो कुल 606 परियोजनाओं की मंजूरी हम लोगों ने दी है, जिसमें 242 CFC है और 364 इंफ्रास्ट्रक्चर का विकास का दिया गया है. और जहां तक आंध्र प्रदेश की बात है उसमें अनुमोदित कुल परियोजनाओं की संख्या 47 है, जिसमें CFC जिसको कहा जाता है कि समान सुविधा केंद्र, तो उसमें हम लोगों ने 11 किया है, और IED परियोजना जिसको इंफ्रास्ट्रक्चर की बात कही जाती है 36 है, इसको हम लोगों ने अनुमोदित किया है. और पूर्ण हुई है इसमें जो कार्यशील है वो है CFC में 5 और IDF में है 12, और इससे जो रोजगार सृजित हुए हैं 8,300 हुए हैं CFC में, और फिर इंफ्रास्ट्रक्चर में हुए हैं 57,793. तो इस तरह से है. और जहां तक इनके जिला का सवाल है, काकीनाडा जो पूर्वी गोदावरी में माननीय संसद का निवास भी है, प्रिंटिंग क्लस्टर में CFC संचालित है, और पोड्डापुरम, भीमावरम और समलकोट में इंफ्रास्ट्रक्चर निर्माणाधीन है. और पश्चिमी गोदावरी में माननीय सदस्य का जो जन्म स्थान है वहाँ कोका नस्ट क्लस्टर में हम लोग एक CFC कार्यान्वित कर रहे हैं, और एक तनुकू में इंफ्रास्ट्रक्चर विकास परियोजना का हम लोग काम कर रहे हैं. तो इस तरह से राज्य में भी और इनके संसदीय क्षेत्र में भी क्लस्टर डेवलपमेंट के संबंध में, जिससे सब लोगों को सुविधा मिले, नियोजन मिले, और उनको हर तरह से किसी प्रकार से पलायन न करना पड़े, इसकी व्यवस्था हम लोग कर रहे हैं महोदय. రైతుల అభివృద్ధికి సహకార సంఘాలు నిరంతరం కృషి చేస్తాయని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం పెదవుపరపాడు శ్రీరామ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నూతన అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవంలో తుమ్మల రామస్వామి బాబు, పంతా నానాజీ పాల్గొని మాట్లాడారు. అదేవిధంగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతా నానాజీ, ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రులు ఎమ్మెల్సీ పేరావతుల రాజశేఖర్ పాల్గొని నూతన అధ్యక్ష డైరెక్టర్తో ప్రమాణ స్వీకారం చేయించారు. సహకార సంఘాల్లో మొదటి స్థానంలో పెద్దాపురప్పాడు సొసైటీ ఉందని, రైతులకు నిరంతరం అందుబాటులో పంట రుణాలు, గోల్డ్ లోన్ రుణాలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నష్టాలున్న బ్యాంకులు లాభాల బాటలో
భవిష్యత్తులో నడిపించడానికి నిరంతరం కృషి చేస్తున్నానని, గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల అప్పుల బారిలో డీసీసీబీ బ్యాంక్ కోల్పోయిందని, వాటిని తిరిగి లాభాల బాటలో తీసుకురావాలంటే సహకార సంఘం అధ్యక్షులు, అధికారులు అందరూ సహకరించాలని తెలియజేశారు. కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ మాట్లాడుతూ అధికారులకు వచ్చిన తర్వాత నియోజకవర్గంలో సుమారు 600 కోట్లు పైబడి నియోజకవర్గం అన్ని పూర్తిగా వేయటం జరుగుతుందని, అదేవిధంగా ప్రజలకు నిరంతరం అందుబాటులో సహకార సంఘాలు ఉంటాయని తెలియజేశారు. కార్యక్రమంలో కుటుంబ నాయకులు పిల్లి అనంతలక్ష్మి, సత్యబాబు దంపతులు పాల్గొన్నారు. సహాయ సహకారాలు అందించడానికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సిద్ధంగా ఉంది. మీకు మొన్నటి వరకు పంట రుణాలు ఇవ్వలేదు. ఈ రోజు పంట రుణాలు ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఇవ్వడానికి మరి జిల్లా కేంద్ర బ్యాంకు సహకారం అందిస్తా ఉంది. ఈరోజు మీరు 12 కోట్ల టర్నోవర్తో పెద్దాపురపాడు సొసైటీ చాలా మంచి సొసైటీగా, జిల్లాలోనే మంచి సొసైటీగా బ్రహ్మాండమైనటువంటి రికవరీ శాతం, ఇక్కడ రైతాంగాన్ని అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేసినటువంటి అవసరం ఉంది. బ్రహ్మాండమైనటువంటి రైతాంగం అప్పు తీసుకుని సమయానికి కడతా ఉన్న వలనే ఈరోజు మీ సొసైటీ బ్రహ్మాండంగా ఉంది. మీ అందరికీ ఈ వేదిక ద్వారా మరి బంగారం మీద వడ్డీ కూడా ఇస్తా ఉంది. మీరు పక్కన ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంకులకు వెళ్తే ప్రొద్దున వెళ్తే సాయంకాలం కానీ మీరు బంగారం మీద అప్పు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. మీరున్నటువంటి గ్రామంలో మీకున్నటువంటి తెలిసిన వ్యక్తుల దగ్గర మరి మీకున్నటువంటి పరపతి మీద మీరు వెళ్ళినటువంటి 1-2 గంటల లోపలనే మీకు ఈ బంగారం మీద వడ్డీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కౌలు రైతులను గత ప్రభుత్వాలు మోసం చేశాయని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు విమర్శించారు. గత ప్రభుత్వం భూ యాజమాన్య సంతకం అని పెట్టి మోసం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం నూతన కౌలు చట్టం చేస్తానని చట్టం తీసుకురాకుండా గాలిలో పెట్టారని ధ్వజమెత్తారు. కాకినాడలో స్థానిక యూటీఎఫ్ హోంలో ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా మహాసభ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు పాల్గొని మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం భూ యజమాని సంతకమని పెట్టి మోసం చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం నూతన కౌలు చట్టం చేస్తాననే చట్టం తీసుకురాకుండా గాలిలో పెట్టి కార్డులు ఇవ్వడం లేదన్నారు. అన్నదాత సుఖీభవ డబ్బులు 20,000 ఇస్తానని హామీ ఇచ్చి 2 సంవత్సరాలైనా పైసా వేయలేదని, వ్యవసాయం ఎలా సాగుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికీ సంఘం వినతిపత్రం ఇచ్చామని, న్యాయం చేస్తామని చెప్పి నేటికి కౌలు రైతులు ఊసు తేవటం లేదని మండిపడ్డారు. సంఘం రాష్ట్ర మహాసభ కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఏప్రిల్ 25, 26, 27, 28 తేదీల్లో జరగనున్నాయని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్, వళ్ళు రాజబాబులు మాట్లాడుతూ కౌలు రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం నూతన అధ్యక్షుడిగా వళ్ళు రాజబాబు, కార్యదర్శిగా ఎం రాజశేఖర్ తదితర కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి అప్పారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత కార్యక్రమాల సమీక్ష, అలాగే భవిష్యత్తు కర్తవ్యాల గురించి చర్చించడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో ఏమేం కార్యక్రమాల మీద ప్రజలందరినీ కూడా, అలాగే రైతాంగాన్ని అంతా కూడా ఒక తాటి మీద తీసుకురావాలో కూడా చర్చించడం జరుగుతుంది. అలాగే ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతాంగం పట్ల చాలా చిన్నచూపు చూస్తూ ఉన్నది. ఎరువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి, ధాన్యం ధరలు కానీ అలాగే అన్ని పంటలకి గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు రైతుల్ని ఏ పథకం కూడా, ఏ రాయితీ కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. మన జిల్లాలో చూసుకుంటే 150,000 మంది కౌలు రైతులు ఉంటే వాళ్ళు ఇచ్చినటువంటి కార్డులు 56,000. 56,000 కార్డుల్లో కూడా బోగస్ కార్డులు, సగం బోగస్ కార్డులు ఉన్నాయి. ఉన్నటువంటి కార్డులు కూడా కనీసం పంట రుణాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో 4,000 కోట్ల పంట రుణ ప్రణాళిక 4,000 కోట్లు ఉంటే కౌలు రైతులు 70% భూమిని సాగు చేస్తూ ఉంటే 3,000 కోట్ల రూపాయలు పైబడి కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలి. కానీ 110 కోట్లు, 120 కోట్లు, 130 కోట్లు మించి ఇవ్వడం లేదు. అందుచేత టోటల్గా చూసుకునేటప్పుడు కౌలు రైతులు కష్టపడి పుస్తులు తాగేటట్టు వ్యవసాయం చేస్తున్నటువంటి కౌలు రైతులందరినీ కూడా చిన్నచూపు చూస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం అయితే కౌలు రైతులను గుర్తించనే లేదు. ఎప్పుడో ఇస్తున్నటువంటి 6,000 రూపాయలు ఏదైతే ఉన్నదో పిఎం కిసాన్, ఆ డబ్బులు మాత్రమే ఇస్తూ ఉన్నా తప్ప ధరలు పెరిగినాయి, దానికి తగ్గట్టుగా పెంచలేనటువంటి పరిస్థితి. మొత్తం టోటల్గా చూసుకునేటప్పుడు కౌలు రైతులకు కానీ సొంత రైతులకు కానీ ఎటువంటి పరిస్థితుల్లో సాగు చేస్తున్నటువంటి సొంత రైతులకు కూడా ఈవేళ గ్రామాల్లో పంటలు పండించి భూములు వదిలిపెట్టి బయటకు పోయే పరిస్థితి చూసుకుంటే ఈ లెక్కల్లో కౌలు రైతులు ఎంత దారుణంగా ఉన్నదో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుచేత ఏది ఏమైనా ఈ చట్టాల మార్పు తీసుకురావాలి, కౌలు రైతులకు మేలు జరగాలి. వ్యవసాయం దండకు కాదు పండగ అనే విధంగా తీసుకురావాలంటే రైతులందరినీ కూడా ఒక ఐకమత్యంగా తీసుకుని
ప్రభుత్వాలపై పోరాటాలు చేస్తే తప్ప మరో దారి లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అందుచేత ప్రజలందరూ, రైతులందరూ కూడా ఈ మహాసభల్లో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొవాలని చెప్పి కోరుతారు. పంటల బీమా వచ్చేటప్పటికి పంటల నష్టపరిహారాలు కూడా భూ యజమానులకే పోతున్నాయి, కౌలు రైతులకి ఏమి రావట్లేదు. అందుకనే ఇవన్నీ సంస్కరించాలి, కౌలు చట్టం మార్చాలి, ఈ క్రాప్ చేయాలి, ఈ క్రాప్ అయిన ప్రతి వాడికి అన్నదాత సుఖీభావ ఇవ్వాలి. దానితో పాటు ఇవాళ నీటి సమస్యలకు సంబంధించి మన ఇక్కడే కాకినాడ జిల్లాలోనే అనేక ప్రాంతాల్లో కాలువ చివరి భూములకి నీరు అందట్లా. ప్రతి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సమస్యను పరిష్కరిస్తూ అంటారు, కానీ కాజులూరు, తాళ్లరేవు మండలాల్లో ఇప్పటికీ రైతాంగం ప్రతి సందర్భంలోనూ, ప్రతి సీజన్లోనూ నీళ్ళంతకు రోడ్డెక్కి ఆందోళన చేస్తూనే ఉంటారు. కానీ అధికారంలోకి రావడం ఆలస్యం, అవన్నీ మర్చిపోయే ప్రమాదం ఈ పాలకుల దగ్గర కనిపిస్తుంది. అంతేకాదు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ఒక వరంలాగా ఉంది. అట్లాంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం మారిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇదేంటయ్యా అని చెప్పి అడగలేని పరిస్థితి. అంటే రానున్న కాలంలో 40% రాష్ట్రాలు పెట్టుబడులు పెట్టాలి. కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఉపాధి హామీ పనులు తగ్గిపోతే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకి, కౌలు రైతులకి, చిన్నకారు రైతులకి ఉపాధి హామీ పని దొరకదు. గత చట్టం ప్రకారం ఉపాధి హామీ పని ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా నిరుద్యోగ భృతి ఇచ్చే అవకాశం లేదు, పని హక్కుని డిమాండ్గా కానీ గ్యారంటీగా కానీ చేసే అవకాశం లేకుండా చేసేసింది. అందుకనే ఈ విషయాలన్నీ ఈ మహాసభల్లో చర్చిస్తున్నాం. కౌలు రైతులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇప్పటికే మొన్న 30 గంటల దీక్షలు పెట్టి ఫిబ్రవరి 23, 24 తేదీల్లో 22 జిల్లాల్లో ధర్నాలు చేశాం. 80 మంది ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎమ్మెల్సీలకి మెమోరాండాలు ఇచ్చాం. అందరూ మంచిగా చెప్తారు, ముఖ్యమంత్రి గారు చెప్పండి అంటే మా వాళ్ళ కాదులే మీరు చెప్పండి అంటారు. అంటే ప్రజల యొక్క అభిప్రాయాలని మన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి దగ్గర, మంత్రిమండలిలో చెప్పలేకపోతే, అసెంబ్లీలో చెప్పలేకపోతే ఈ ప్రతినిధుల వల్ల ప్రజలకు ఏంటి ఉపయోగం అనేది ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని తొంగలో తొక్కి ఈరోజు కౌలు రైతుల మాటని ఎత్తకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కూటమి నాయకులు చాలామంది, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కూడా కౌలు రైతులను ఉద్ధరిస్తామని చెప్పి అన్నారు. కానీ ఈరోజు కూడా ఆ పరిస్థితి లేదు. అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఓ పక్కన ప్రపంచంలో యుద్ధం జరుగుతూ ఉంటే మోడీ గారు, ట్రంప్ గారు కలిసి కొన్ని ఒప్పందాలు చేసుకుని భవిష్యత్తులో అమెరికాతో వ్యవసాయ ఒప్పందాల్లో భాగంగా ఈ దేశానికి వ్యవసాయ ఉత్పత్తుల్ని అమెరికా నుంచి ఈ దేశం తెస్తే ట్యాక్స్ లేకుండానే మన దేశం రైతులు అమెరికాకి పంపిస్తే 18% ట్యాక్స్ కట్టాలని చెప్పి ఈరోజు ఒప్పందాలు చేసుకున్నారు. అంతేకాదు మన రైతాంగం వాడుతున్నటువంటి విత్తనాలని భవిష్యత్తులో వాడకుండా ఉండడం కోసం బీటీ విత్తనాలు తీసుకొస్తున్నటువంటి చట్టాన్ని మార్పు చేస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఈ వ్యవసాయాన్ని నాశనం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం, అమెరికాలో ఉన్న ట్రంప్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కంకణం కట్టుకొని ఉన్నాయి. అందుకని వ్యవసాయం మీద ఉపాధి కోసం ఆధారపడినటువంటి లక్షలాది మంది రైతాంగాన్ని ఈరోజు నట్టాట ముంచేటువంటి ఈ చర్యలకు వ్యతిరేకంగా కౌలు రైతు సంఘం మహాసభ చర్చించబోతూ ఉంది. రాబోయే రోజుల్లో పంట రుణాల కోసం, అలాగే అన్నదాత సుఖీభావ డబ్బుల కోసం, అలాగే ఇన్పుట్ సబ్సిడీల కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది రైతాంగం, వరి రైతాంగమే కాదు, ఈ జిల్లాలో పట్టు రైతాంగం ఉన్నారు, పామాయిల్ రైతాంగం ఉన్నారు, చెరకర అరటి రైతాంగం ఉన్నారు, కూరగాయల రైతులు ఉన్నారు. అన్ని పంటల్లో కూడా ఈరోజు కౌలు వ్యవసాయం పెరిగింది. కానీ ప్రభుత్వాలు మాత్రం కౌలు రైతుల కోసం పట్టించుకోవడం లేదు. అందుకని జిల్లా మహాసభలో నిర్ణయించి రేపు రాబోయే రోజులు అన్ని పంటల్లో ఉన్నటువంటి కౌలు రైతులని ఒక తాటి మీదకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వాలని దించి సమస్యల పరిష్కార దిశగా ఆందోళన చేయాలని చెప్పి ఈ సంఘ మహాసభ నిర్ణయించింది. భవిష్యత్తులో ఈ ఆందోళనలో రైతాంగం అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈ మహాసభ పిలిపిస్తా ఉంది. రాబోయే గుడ్ ఫ్రైడే రోజున ఈస్టర్ పండుగల సందర్భంగా నగరంలోని సమాధుల తోటల్లో శుభ్రత, మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై కాకినాడ నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సాంబమూర్తి నగర్, సంజయ్ నగర్ ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవ సమాధుల తోటలను పరిశీలించారు. రాబోయే గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగల సందర్భంగా నగరంలోని సమాధుల తోటలలో బరియల్ గ్రౌండ్స్, శుభ్రత, మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై కాకినాడ నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టిని సారించింది. ఈ క్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్పివి సత్యనారాయణ సాంబమూర్తి నగర్ మరియు సంజయ్ నగర్ ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవ సమాధుల తోటలను పరిశీలించారు. సమాధుల తోటలలో శుభ్రత, చెత్త తొలగింపు, నీటిపారుదల, లైటింగ్ వంటి అంశాలపై సమగ్రంగా పరిశీలించి
అవసరమైన పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగల సందర్భంగా నగరంలోని సమాధుల తోటల్లో శుభ్రత, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు పూర్తి చేయాలని, పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు ఆదేశించారు. ఈ పరిశీలనలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ రత్నమాల, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, ఇన్స్పెక్టర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఏసీలో ఉన్నా, నాన్ ఏసీలో ఉన్నా, గుడ్స్లో ఉన్నా, 5 అంతస్తుల మేడలో ఉన్నా, 7 అంతస్తుల మేడలో ఉన్నా, అల్టిమేట్గా మన జీవితానికి సంబంధించిన అంతిమ ప్లేస్ ఇదే కాబట్టి దీన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకుందాము, పరిశుభ్రంగా కాపాడుకుందాము, ప్రశాంతంగా ఉందాము అని ఒక సంకల్పంతో మరి ఇక్కడ మనం వచ్చాము. సోదరులందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే, ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఏదైనా ఉన్నట్లయితే ఆ దృష్టి తెచ్చినట్లయితే మేము ఇవన్నీ కూడా పరిష్కరించి తగిన విధంగా ఏర్పాటు చేస్తామని మీ అందరికీ సవివరంగా మీకు మనం చేసుకుంటాం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా మళ్ళీ ఈస్టర్ సందర్భంగా కూడా మళ్ళీ సండే ఉంటుందని అనుకుంటాము. సండే ఎక్కువ సండే ఉంటుంది కాబట్టి సండే సంబంధించిన మన ఎమ్మెల్సీ గారు కొంచెం డ్రింకింగ్ వాటర్ అవసరమైతే కొంచెం 10 శానిటేషన్ చేస్తామండి. అవసరం ఒక టెంట్ అది వేసి కుర్చీలు కూడా ఏర్పాటు చేసే విధంగా చూస్తాం. అంటే ఓన్లీ మనకి ప్రశాంతమైన జీవితం కోసం మనం చేస్తున్న ఈ సందర్భంగా మీరందరూ కూడా సహకరించండి. ఇంకా ఏదైనా మీకు మంచి సజెషన్స్ ఉన్నట్లయితే, ఇంకా ఇది బెటర్, ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది సార్ అన్నట్లయితే డెఫినెట్గా మీకు సహకారం చేస్తానని మరొకసారి కాకినాడ క్రిస్టియన్ సెమెటరీ చైర్మన్గా ఈరోజు ఈ సమాధి తోటను కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ గారు రావటం చాలా సంతోషకరం. వారు ఇప్పటికే ఇక్కడ క్లీనింగ్ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. వారు మాకు ఇచ్చిన ఈ అభయాన్ని బట్టి, చేస్తున్న పనులను బట్టి క్రైస్తవ సమాజం తరఫున మరోసారి వారికి శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈస్టర్ సందర్భంగా అనేక మంది, కొన్ని వేలాది మంది ఇక్కడికి రానింటుండగా వారికి తగిన ఏర్పాట్లు చేయటకు వారు ముందుకు వచ్చినందున మరోసారి క్రిస్టియన్ సమాజం తరఫున వారికి శుభములు, వందనాలు తెలియజేస్తూ, మన కమిషనర్ గారు మా యొక్క మనవిని విని మేము రైటింగ్లో ఒక లెటర్ ఇవ్వగానే వారు ఎంతోగానో స్పందించి స్వయంగా వారు వచ్చి, వారికి ఎన్నో పనులు ఉంటాయి అయినా సరే మార్నింగ్ 7:30 కల్లా ఇక్కడికి వచ్చి ఇక్కడ మరి ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి ఈ క్లీనింగు, ఈ లైటింగు అన్నీ కూడా ఏర్పాటు చేశారు మన ఫస్ట్ కమిషనర్ గారు. కనుక మా క్రైస్తవులంతా కూడా మన కమిషనర్ గారు వెనకాల ఉంటామని, అండగా ఉంటామని అందరి తరఫున కూడా వారికి ప్రత్యేక వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఆడపిల్లకు మంచి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎక్కువ శ్రమిస్తారని, వారి కలల్ని విద్యార్థుల్లో సాకారం చేయాలని ఎమ్మెల్సీ గారి పద్మశ్రీ అన్నారు. విద్యుత్ నగర్లోని ఐడియల్ డిగ్రీ కళాశాలలో సోమవారం స్వర్గీయ డాక్టర్ పి చిరంజీవిని కుమారి జయంతిని పురస్కరించుకుని కళాశాల విద్యార్థులు జన్మనిచ్చే అమ్మ కోసం మా రక్తదానం పేరుతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ ప్రారంభించి తదనంతరం అభయ విమెన్ సెల్ ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కాలపు జీవనశైలి ఆడపిల్లల్ని కలవరపెడుతోందని, ఎక్కువ మంది అనారోగ్యాలకు బలవుతున్నారన్నారు. జీవితంలో విజయం అంటే అది కేవలం విద్య మాత్రమే కాదని, అది ఆరోగ్యం మీద కూడా ఆధారపడి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యం కూడా కీలకంగా చూసుకోవాలని అన్నారు. అర్ధరాత్రి దాకా మొబైల్ ఫోన్లతో కాలక్షేపం స్త్రీల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుందన్నారు. స్త్రీకి కుటుంబంలో నిర్ణయాధికారం ఉండాలని, స్త్రీ ఆరోగ్యం కుటుంబ అభివృద్ధిలో చాలా కీలకంగా ఉంటుందని అన్నారు. గ్రామాల్లో కూడా అర్ధరాత్రి వరకు ఇళ్లలో విద్యుత్ దీపాలు ఆరటం లేదని, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల ఏర్పడిన ఈ పరిస్థితి మంచిది కాదని, స్త్రీల ఆరోగ్యం పాడు చేస్తుందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ శ్రావణి సాక్షి కార్యక్రమంలో పాల్గొని మహిళా విద్యార్థుల వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకుని ఆరోగ్య సలహాలు ఇచ్చారు. సెక్రటరీ కరెస్పాండెంట్ పిఎస్ఎస్ కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి విభాగంలో జన్మనిచ్చే పేద తల్లుల కోసం తమ కళాశాల విద్యార్థులు, ఉద్యోగులు ప్రతి ఏడాది పెద్ద ఎత్తున రక్తదానం చేసి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి అందజేస్తున్నారని, ఏడాది కళాశాల వ్యవస్థాపకురాలు స్వర్గీయ డాక్టర్ పి చిరంజీవిని కుమారి జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ఎం రంజిత్, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కెఎస్ వాసు, ప్రిన్సిపల్ డాక్టర్ టి సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ ఏ గీతాంజలిదేవి, విమెన్ సెల్ అధ్యక్షురాలు ఏ తులసి, సభ్యులు పి సత్యజ్యోతి, వై హరిణి, అధ్యాపక మహిళలు, కళాశాల కార్యాలయ మహిళా సిబ్బంది పాల్గొనగా అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. అన్న ఉద్దేశంతో మెయిన్ కాన్సెప్ట్ పెట్టుకొని విమెన్స్ డేని థీమ్గా తీసుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా బ్లడ్ డొనేట్ చేసి మనకి జీజీహెచ్లో ఉన్న మ్యాటర్నిటీ వార్డుకి అందజేస్తారు. సో దిస్ షోస్ రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీ
విమెన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ అ మదర్. అంటే ఎప్పుడు మనం బ్లడ్ డొనేషన్ నార్మల్గా మనకి అడవిస్ కోసం చేస్తాం, కానీ ఇక్కడ ఒక విమెన్కి మ్యాటర్నిటీ వార్డులో ఉన్న విమెన్కి ఇవ్వడం వల్ల మనం ఒక తల్లికి ఒక లైఫ్ ఇస్తున్నాం, వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక సపోర్ట్ ఇస్తాం అని అందరూ కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బ్లడ్ డొనేషన్ ఇస్ వన్ ఆఫ్ ద సీక్రెట్ ఇనిషియేటివ్స్ అని నేను చెప్తాను. ఎందుకంటే మనం ఆర్గన్ ఒకసారి డొనేట్ చేయడం, కానీ బ్లడ్ మనకు డొనేట్ చేసే అవకాశం మన భగవంతుడు మన జీవితకాలం చేస్తాం. సో అంటిల్ వీఆర్ హెల్దీ, మన లైఫ్ ఉన్నంత వరకు కూడా మనం బ్లడ్ డొనేట్ చేయొచ్చు. అలాగే స్టూడెంట్సే కాదు, కాకినాడ పట్టణ ప్రజలే కాదు, ఐడియల్ కాలేజ్ అందరి తరఫు నుంచి కూడా అందరికీ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఖర్చు చేయాలి, భగవంతుడు మీకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ కాలేజ్ నుంచి ఇప్పుడు దగ్గర 150 స్టూడెంట్స్ బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. సో పిల్లలందరూ కూడా నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దే ఆర్ నాట్ షోయింగ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఓన్లీ దర్ మదర్, దే ఆర్ షోయింగ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ మదర్. తెలియని తల్లికి కూడా వాళ్ళు రెస్పెక్ట్ చూపిస్తున్నారు. అంటే నాకు ఆమె రిలేటెడ్ నాకు ఆమెకి ఒక రక్త సంబంధం ఉన్నది అని కాదు, తెలియని తల్లికి రాబోయే రోజుల్లో ఒక బిడ్డకి జన్మనివ్వబోయే తల్లికి వీళ్ళందరూ కూడా బ్లడ్ డొనేట్ చేస్తారు. ఐ ఫీల్ వెరీ honored for being a part of this program. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమాన్ని 4 సంవత్సరాలుగా విజయవంతంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరిగిస్తున్న కిరణ్ గారికి అలాగే వాళ్ళ ఇన్స్టిట్యూట్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఈ అవకాశం ఈ సంవత్సరం నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. మేడం చెప్పినట్టు పద్మశ్రీ మేడం చెప్పినట్టు తెలిసిన వాళ్ళకి అంటే సొంత అక్కకి చెల్లికి ఏదైనా సాయం చేయడానికి ఆలోచించే రోజు, ఎవరో తెలియని వ్యక్తికి రక్తదానం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టడం. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో తల్లి రక్తం సరైన టైంకి అందకపోవడం వల్ల చనిపోయిన వాళ్ళు చాలా మంది చూశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంతమంది ఇంచుమించు ఒక 150 మంది రక్తదానం చేయడం, అవన్నీ అవసరంలో ఉన్న మెటర్నిటీ వార్డ్ DGHకి వెళ్ళడం అన్నది చాలా గొప్ప విషయం. అలాగే లేడీస్కి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోజుల్లో ఇలా ఒక ఫీమేల్స్ అందరికీ కూడా రెస్పెక్ట్ చూపిస్తూ వాళ్ళ జీవితంలో ఒక మెయిన్ పాయింట్ అంటే హెల్త్ ఇష్యూలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఇది ఎంతో విధంగా ఉపయోగపడుతుంది. ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకుని ఎప్పటి నుంచో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న ఈ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేడం పద్మశ్రీ గారికి అమ్మ ఆశయాన్ని కంటిన్యూ చేయడానికి కాలేజీ బాధ్యతలు, సామాజిక బాధ్యతలు సమాజంలో నేనప్పుడు ఏదో చేసే ఉద్దేశంతో మా కాలేజీ మా డైరెక్టర్ గారు ప్రిన్సిపాల్ అందరూ కూడుకొని ముఖ్యంగా మా లేడీస్ గారు కూడుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో విశిష్టత ఏంటంటే వాళ్ళు బ్లడ్ క్యాంప్లో బ్లడ్ డొనేషన్ చేస్తున్నంత అబ్బాయిలు, ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలకి ఒకటే తోడ్పాటు, అమ్మాయిలకు వాళ్ళ పట్ల చూపించే గౌరవం, అభిమానం ఈ ద్వారా తెలియజేస్తున్నాం. అసలుగా సాంప్రదాయంగా నడుచుకుంటూ వస్తుంది ఐడియల్ కాలేజీలో. మేడం గారు వాళ్ళు రావడం, మేడం గారు ఉద్దేశించి పిల్లలు చెప్పడం, మాకు అది వీళ్ళకి ఏం మాట్లాడడం, ప్లస్ డాక్టర్ గారు వచ్చారు, డాక్టర్ గారు చాలా విలువైన సలహాలు మా నెక్స్ట్ మీటింగ్లో ఇవ్వబోతున్నారు. ఒక మెడికల్ క్యాంప్ లాంటిది, మెడికల్ క్యాంప్ అనకూడదండి, మెడికల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నెక్స్ట్ కండక్ట్ చేస్తున్నాం. అది కూడా ఇవాళ మా కార్యక్రమం బాగా చేస్తుంది. చేసిన అందరికీ, ముఖ్యంగా మా విద్యార్థులకి, మా యజమాని తరఫున స్టాఫ్కి అందరికీ థ్యాంక్ యూ. రత్నం షార్ట్ ఆన్ కరాటే అకాడమీలో బల్క్ గ్రేడింగ్ టెస్టులు బీకే రత్నం ఎస్ వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. అమలాపురం నుండి ఎగ్జామినర్ పడాల అంజీ మరియు బీకే రత్నం పర్యవేక్షణలో విద్యార్థులకు గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులు మంత్రి తండ్రి వాసంశెట్టి సత్యం, జీవీ రావు, స్థానిక ఎస్ఐ కె నాగేశ్వరరావు పాల్గొన్నారు. విద్యార్థులకు ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ బెల్ట్స్ మరియు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ గ్రేడింగ్ టెస్టుకు నియోజకవర్గంలో విద్యార్థులు పాల్గొన్నారు. కె గంగవరం మండలం ఎర్రపోతవరం శ్రీ బాలదిత్య స్కూల్ విద్యార్థులు ఆరెంజ్ బెల్ట్కి సెలెక్ట్ అయ్యారు అని కరెస్పాండెన్స్ కుక్కల గోవిందరాజులు తెలిపారు. సెలెక్ట్ అయిన విద్యార్థులు కె ప్రేమ్ కుమార్, కె లున్నేష్మా, కె భాగ్యశ్రీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని కాకినాడలో ఘనంగా నిర్వహించేందుకు కాకినాడ నగర టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు రూపొందించిన కరపత్రాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆవిష్కరించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద టీడీపీ ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు అంబటి చిన్న, ఆహ్వాన కమిటీ సభ్యులు పల్వెల రవి, అనంతకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంగారు సత్యబాబు, పెదపుడి కుమార్, మురదండ నాగేశ్వరరావు, దౌర్ల చిట్టిబాబు, కె సుశీల, బత్తుల ఉమా, మర్రి సుజాత, కుంచె మోహన్, పి జగన్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సిటీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారి ఆశీస్సులతోటి
జయంతి కార్యక్రమం చేయడానికి నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి కాకినాడలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా వివిధ ధర్మాదాయ దేవాదాయ శాఖల్లో కానీ, ట్రస్ట్లో కానీ, సూపర్ బజార్లో కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి కొండబాబు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ రోజు అంబేద్కర్ జయంతిని గ్రాండ్గా జరపాలి అనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆ యొక్క కరపత్రాన్ని కొండబాబు గారి చేతుల మీదుగా విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. కాకినాడలో ఎస్సీలందరినీ కూడా ఒక తాటి మీదకే తీసుకొచ్చి ఐక్యతగా ఉండి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీలో ఒక ఐక్యతను చాటి చెప్పినటువంటి మా అన్న కొండబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దళితుల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల నాయకుడు, మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంత్యోత్సవాలు భానుగుడి సెంటర్లో చేయడానికి ఈ ఎస్ఎస్ఎల్ టౌన్ ఎస్ఎల్ కమిటీలో అతను అనుకున్నాం జరిపించాలని. కానీ ఈ కార్యక్రమానికి మాకు కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు ఆశీస్సులతో ఘనంగా జరిపించాలని నిర్ణయించుకున్నాం. ఆ రోజున 1000 మందికి సుమారు 1000 మందికి అన్నదానం పెట్టాలని నిర్ణయించుకున్నాం. దాంతోపాటు వివిధ కార్యక్రమాలు పెట్టాలని కోరుకున్నాం. కానీ ప్రతి ఒక్కరూ కాకినాడలో ఎస్సీ జాతి ప్రతి ఒక్కరూ కార్యక్రమం పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. మాకు ప్రభుత్వం డబ్బులొద్దు, మేం కష్టపడి సంపాదించి బ్యాంకులో దాచుకున్న మా సొమ్మునే మాకు ఇప్పించండి, మా ప్రాణాలు పోకుండా ఆదుకోండి అంటూ జయలక్ష్మి బ్యాంక్ డిపాజిటర్లు కన్నీరు పడుతూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పిఠాపురం పాడా కార్యాలయంలో పీడీగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎన్వి శివరాంప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు వెలువెత్తాయి. ఏపీడీ వసంత మాధవి, కమిషనర్ రామకనకరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది హాజరైన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలొచ్చి తమ సమస్యలపై ఫిర్యాదులు అందించారు. ఇందులో భాగంగా జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ బాధిత డిపాజిటర్లు పాడా కార్యాలయం ఎదుట ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని నినాదాలు చేశారు. అనంతరం పాడా పీడీ డాక్టర్ శివరాంప్రసాద్కు ఫిర్యాదు అందించారు. ఈ సందర్భంగా బాధిత డిపాజిటర్లు బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పలన్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ అనారోగ్య పరిస్థితి వచ్చింది. నెలకి 15,000 25,000 మందులు వచ్చినాయి. ఇప్పటికే అప్పులు చేసుకుని ఒక పెంకుటిల్లు వేయాలి, అది ఏ ఆధారం లేదు. చివరికి గవర్నమెంట్ ట్యాప్ కూడా లేదండి. నాకు అన్ని కష్టాలు పడుతున్నానండి. ఈ వయసులో మమ్మల్ని ఇలాంటి కష్టాలు పెట్టినటువంటి ఆ బ్యాంకు, ఆ జయలక్ష్మి బ్యాంకు వారు మరి ఏం పుణ్యం కట్టి మూట కట్టుకుంటారో తెలియదు. కానండి మాలాంటి వాళ్ళు ఎంతోమంది చచ్చిపోయారు. మేము కూడా దానికే సిద్ధంగా ఉన్నాం. సాధ్యమైనంత వరకు దయించి మా మీద దయించి, మాలాంటి వాళ్ళు అందరి మీద దయించి మా డబ్బులు మాకు ఇప్పించండి బాబు. మీ వడ్డీలు అవి తర్వాత మాట, వాళ్ళ యొక్క సొత్తులు మీరు స్వాధీనం చేసి తర్వాత అమ్ముకోండి. మాలాంటి వాళ్ళని బతికించండి. ఎంతోమంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు లేక పెళ్ళిళ్ళు చెడిపోయి ఇంట్లో ఆడాళ్ళు వీధిలో పడిపోయి ఎంతోమంది కుటుంబాలు నాశనం అయిపోయి. ఇప్పటికైనా దయదలచండి బాబు. దాన్ని నమ్మాము, తప్పు మాదే బాబు. ఏదో ₹1 వడ్డీ కాసిపడ్డాం, మా కొంప నిలువునా ముంచుకున్నాం. దయించి కాస్త కాపాడండి అయ్యా. మాకు లాంటి వాళ్ళని వృద్ధులకు సహాయం చేయండి. మేము కూడా మరణానికి సిద్ధంగా ఉన్నామండి. ఎందుకు ఉన్నాము మరి, డబ్బులు మాకు ఏమైనా వచ్చే అవకాశం ఉందేమో, బతుకుతున్నామో అని అన్నట్టుగా చివరి చూపులతో ఉన్నామండి అందరం కూడాను. మేము అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి దగ్గరికి ఒకసారి ఇచ్చామండి. మా అంతా తీసుకొచ్చి మేము మెమరాండం ఇచ్చాము, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాము, లోకేష్ గారికి ఇచ్చాము.
ప్రభుత్వం తరఫున కలవని వాళ్ళంటే ఎవరు లేరండి. కానీ ఇంతవరకు ప్రభుత్వం మా మీద ఏ రకమైన జాలి చూపించలేదు. మాకు ఎంతో కొంత మాకు అంటే సొసైటీకి ఉన్న ఆస్తుల్ని వేలం వేసుకునే హక్కైనా మాకు న్యాయమూర్తులు వాళ్ళైనా కనీసం మాకు దయతలు ఇస్తే కనుక మేము ఒడ్డున పడతామండి. ఎంతో కొంత మాకు ఇప్పించాలని కోరుకుంటున్నామండి. ప్రభుత్వం మాకు సహాయం చేయాలని ఈ విషయంలో గట్టిగా ఉన్నాం. కాని పక్షంలో మేమందరం కూడా నిరాహార దీక్షలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి. అందరం కూడాను ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మా డబ్బులు మాకు కనీసం మా పిల్లలైనా అనుభవించడానికి మాకు అవకాశం వస్తుందని మా ఆశ అండి. 1వ తారీఖు నుంచి నిరాహార దీక్షలు చేయడానికి కూడా మేము ఆల్రెడీ అందరికీ కూడా మెయిల్స్ కూడా పెట్టి ఉన్నాము. అక్కడికి రిలే నిరాహార దీక్ష చేయమన్నారండి. దాన్ని తయారై ఉన్నాం, ప్రిపేర్ అయ్యాము, చేస్తున్నాము 1వ తారీఖు నుంచి కూడాను. మాకు ఇది వచ్చినంత వరకు కూడా మేము ఇలాగే ఇక ప్రభుత్వంతో పోటీ చేయదలుచుకున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా సరే మా మొర ఆలకించి ఇంతమంది 20,000 మందికి ప్రాణభిక్ష పెట్టవలసిందిగా కోరుకుంటున్నానండి. ఆస్తులన్నీ కూడా అక్కడ లాక్ చేయబడి ఉన్నాయి. ఈ ఆస్తులు ఇమీడియట్ గా మీరు అతి తొందరగా వాళ్ళ రూపాయలు వాళ్ళకి ఇప్పించండి. మీరు ప్రభుత్వ రూపాయలు ఇవ్వద్దు, ఎవరు సొంత రూపాయలు ఇవ్వద్దు. వాళ్ళ రూపాయలు వాళ్ళకి వచ్చేలాగా నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం స్పందించకపోతే ఈ మరణాల రేటు విపరీతంగా రోజు రోజుకి ఇవాళ అదిగో పెద్ద ఆయన ఎన్ని సంవత్సరాలు ఆయన కష్టార్జితం అంతా కూడా బ్యాంకులో పెట్టాడు. ఈవేళ ఇలాంటి కుటుంబాలు పిఠాపురంలో కోకొల్లలో అయ్యా మీరు దయచేసి మానవతా దృక్పథంతో వీరికి సానుభూతి పరంగా వీరికి న్యాయం చేసేంత వరకు అందరూ కూడా సంయుక్తంగా పోరాడి మనకి బాధితులకి న్యాయం చేసేంత వరకు న్యాయం చేయాలని చెప్పని కోరుకుంటూ ఈవేళ పిఠాపురం బ్రాంచ్ నుంచి ఈవేళ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థానంలో మీరు కూర్చున్నారంటే ఈ బాధితుల వాళ్ళకు ఓట్లని మర్చిపోవద్దని చెప్పని మరోసారి తెలియజేసుకుంటూ అయ్యా మీరు చేయగలిగేది యుద్ధ ప్రాతిపదిక మీద చెయ్యండి. దయచేసి ఈ మరణాల రేటు పెరగకుండా వీరికి న్యాయం చేయాలని చెప్పని పిఠాపురం బాధితుల తరఫు నుంచి. ప్రకృతి వైపరీత్యాలు, కారు ప్రమాదాలు, లైంగిక వేధింపుల వంటి ప్రాణాంతక సంఘటనల అనుభవాల తర్వాత వచ్చే మనోవేదనను చికిత్స ద్వారా న్యాయం చేయొచ్చని ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ సలాది సూర్యకిరణ్ పేర్కొన్నారు. 2 రకాలుగా అనారోగ్యాలు వస్తాయి. ఒకటి శారీరక అనారోగ్యం, 2 మానసిక ఆరోగ్యం అన్నమాట. శారీరక ఆరోగ్యం మనకి అవయవాలన్నీ కనపడుతుంటాయి. మానసిక అన్నది మనకి మెదడు సంబంధించిన వ్యాధి. అది వృద్ధాప్యంలో అన్నది మరుపు ఇటువంటి రావడం సహజం. కానీ కొంతమంది పుట్టుకతోటే ఇటువంటి లోపాలు వస్తూ ఉంటాయి. దాని మీద అవగాహన కల్పించడం కోసం ఈరోజు మా కాకినాడలో ప్రముఖ హోమియోపతి వైద్యులైన డాక్టర్ సలాది సూర్యకిరణ్ గారు రావడం జరిగింది. వారు మీకు మానసిక ఆరోగ్యం ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలన్న దాని మీద సో ఎవరికన్నా ఫ్యామిలీలో ఉంటే రావచ్చు. అదేవిధంగా ఈ మన యొక్క ఎప్పుడైతే మన ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఉండి కొన్ని రకాల మానసికమైన ఒత్తిళ్ళ వల్ల కూడా ఈ యొక్క బైపోలార్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అదేవిధంగా బ్రెయిన్ డెవలప్ అయినప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ కానీ దాని యొక్క కెమికల్ ఇంబ్యాలెన్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా బైపోలార్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్ట్రెస్, మానసిక ఒత్తిడి. సాధారణంగా మానసిక ఒత్తిడి లేకుండా ఇప్పుడు ఎక్కడ కూడా ఏ పని జరగట్లేదు. ఒక స్కూల్లో అవ్వచ్చు, అదేవిధంగా కాలేజీలో అవ్వచ్చు, ఆఫీసులో అవ్వచ్చు, ఎక్కడైనా కూడా మానసిక ఒత్తిడి అనేది సహజంగా ఉంటుంది. ఎవరైతే సెన్సిటివ్గా ఉంటారో వాళ్ళు ఎక్కువ మానసిక ఒత్తిడి పెట్టేసుకుని దాంతో ఈ రకమైన బైపోలార్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చైల్డ్ ట్రామా. సాధారణంగా మనం అందరం కూడా పిల్లల్ని పెంచుతాం. సో పిల్లల్లో కూడా మనకు తెలియకుండా మనమే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాం. ప్రత్యేకించి కంపేర్ చేయడం వల్ల ఈ పోటీ ప్రపంచంలో వాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు, నువ్వు ముందుకు వెళ్ళలేదు, ఇలా మనం చెప్పడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువ జరిగిపోయి దానివల్ల వాళ్ళకి ఈ యొక్క ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి అన్నమాట. కాబట్టి అదేవిధంగా ఒక్కొక్కసారి ఇలాంటి ఇన్సిడెంట్ ఏంటంటే అనుకోకుండా మనకు ఫైనాన్షియల్గా ఎప్పుడో ఒక్కొక్కసారి అప్సెట్ అవుతుంటాం. సో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ఒకసారి సంక్షోభానికి ఎదుర్కోవాల్సి వస్తుంది. ధైర్యం లేకపోతే అలాంటి సంక్షోభం లేనప్పుడు ఏమవుతుంది, అలాంటి సంక్షోభం సమయంలో మానసిక ఒత్తిడి గురై దానివల్ల బైపోలార్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో బైపోలార్ డిజార్డర్స్లో టైప్స్ ఉంటాయి. బైపోలార్ డిజార్డర్లో టైప్ 1, టైప్ 2 ఉంటుంది అన్నమాట. సో దీంట్లో ఏంటంటే ఒకరికి మ్యానిక్ కండిషన్. మ్యానియా అంటే ఏంటంటే ఒక్కసారి ఇందాక నేను చెప్పుకున్నట్టే ఉద్రేకం వచ్చేస్తాం అన్నమాట. ఏ పని చేసినప్పుడైనా ఉద్రేకం ఉంటుంది. వాళ్ళు మనం గమనిస్తూ ఉంటాం, ఇది ఎప్పుడు కామ్గానే ఉండేవాడు కదా, సడన్గా ఏంటి ఇంతలా ఎక్కువ మాట్లాడేస్తున్నాడు, లేకపోతే ఇంత బరువు లిఫ్ట్ చేసేస్తున్నాడు, నేను ఏ పనైనా చేసేయగలుగుతాను అంటూ ఉంటాడు. సో అలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని అనిపిస్తుంది. సో ఒక్కొక్కసారి నిజమేమో అనుకుంటాం. సో వీళ్ళు ఎంత యాక్టివ్నెస్ ఉందేమో అనుకుంటాం. సో అది మన పరిసరాల్లోనే చూస్తుంటాం. సో దాన్ని ముందుగా గమనించడం వల్ల ఏమవుతుందంటే వెంటనే
మనం సైకాలజికల్ థెరపీస్ కానీ అదేవిధంగా సైకాట్రిక్ కౌన్సిలింగ్ కానీ లేకపోతే ట్యాబ్లెట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు మళ్ళీ నార్మల్ స్థాయికి తీసుకురావచ్చు. కాకినాడ అపోలో హాస్పిటల్లో మానవతా విలువలకు నిదర్శనంగా బ్రెయిన్ డెడ్ అయిన భూపతిరాజు వెంకట నారాయణరాజు అవయవాలను వారి కుటుంబ సభ్యులు అవయవ దానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ఏ గణేష్ పేర్కొన్నారు. అపోలో హాస్పిటల్స్ కాకినాడలో మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచే గొప్ప అవయవదానం జరిగింది. భూపతిరాజు వెంకట నారాయణరాజు తీవ్రమైన మెదడు స్ట్రోక్ కారణంగా బ్రెయిన్ డెడ్గా ప్రకటించబడ్డారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులు మహోన్నత మనసుతో అవయవదానానికి ముందుకు రావడం అభినందనీయమైన విషయం. భూపతిరాజు వెంకట నారాయణరాజు భార్య భూపతిరాజు మమత, కుమార్తె భూపతి విజయశ్రీ, సోదరుడు భూపతిరాజు సుబ్బరాజు హృదయపూర్వకంగా అవయవ దానానికి అంగీకరించి ఇతరులకు ప్రాణదానం చేసే గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. భూపతిరాజు వెంకట నారాయణరాజు కుటుంబ సభ్యులు దానం చేసిన లివర్ను విశాఖపట్నంలోని హాస్పిటల్కు తరలిస్తున్నారు. కళ్లను బాదం ఐ బ్యాంకు దానం చేయడం ద్వారా మరికొందరికి చూపు ప్రసాదించనున్నారు. అపోలో హాస్పిటల్స్ కాకినాడ నుండి లివర్ను గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు. లివర్ని సమయానికి చేరవేయడానికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయబడింది. ఈ ఏర్పాటుకు సహకరించిన పోలీస్ శాఖ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అపోలో హాస్పిటల్స్ కాకినాడ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ఏ గణేష్ కాకినాడ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మహోన్నత అవయవదానం గురించి ప్రజల అవగాహన పెంచడానికి మీడియా ప్రతినిధులు ఈ ఘటనను ప్రముఖంగా ప్రచారం చేయాలని మనవి. ఈ కుటుంబం చూపిన ఉదాత్త సేవాభావం సమాజానికి ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఏంటంటే పేషెంట్ వైఫ్ శ్రీమమత గారు, భూపతిరాజు శ్రీమమత గారు, వాళ్ళ డాటరు అండ్ పేషెంట్ బ్రదరు, వీళ్ళు చాలా కోఆపరేటివ్గా వాళ్ళే ముందుకు వచ్చి, జనరల్గా మేము ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలాగా మేము అడుగుతాము, అలాంటిది వారే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ బ్రెయిన్ డెడ్ అంటున్నారు కదా, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చేమో మా ఫాదరే మేము ఇస్తామని చెప్పి డాక్టరు, తర్వాత వారి భార్య మొత్తం అందరూ కూడా చాలా పాజిటివ్గా, ఆయన బ్రదరు అందరూ కూడా చాలా పాజిటివ్గా వచ్చి మాకు ఇలా ఇవ్వడం చాలా ముందు ఇది చాలా ఈ ఉపయోగకరంగా ఉంటుందని మేము చాలా ఆశిస్తున్నాం. ఇలాంటివి మరిన్ని జరిగితే చాలామంది ప్రాణాలు సేవ్ అవుతాయి. థ్యాంక్స్ అపోలో హాస్పిటల్ తరఫున వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఇదికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సంగీత ప్రపంచానికి పెద్దాడ సూర్యకుమార్ అందించిన సేవలకు గాను కాకినాడ సరస్వతి గానసభ ఆమెకు జీవిత సాఫల్య పురస్కారంతో పాటు స్వర సరస్వతి బిరుదుతో సత్కరించినట్లు సరస్వతి గానసభ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ముల్లపూడి నాగేశ్వరరావు, పేపకాయల రామకృష్ణులు పేర్కొన్నారు. ఇంకా ఉద్దండ విద్వాంసులందరికీ కూడా ఆయా సంస్థల్లో జీవిత సంపాదించాలని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లు కూడా సంస్థ తరఫున వారిని ప్రదానం చేసి మనం గౌరవించడం జరిగింది. ఆ రకంగా సంస్థ యొక్క ప్రతిష్ట కూడా మరింత ఇన్వెంటింగ్ అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ క్రమంలో తిరిగి ఆ స్థాయిలో అంటే ముందు చెప్పినటువంటి పేర్లకి సముచితంగా నిర్వహించినటువంటి ఒక కళాకారుడు కళాకారిని ఒక విద్వాంసురాలు ఎవరైనటువంటి ఆలోచన చేసినప్పుడు మా కార్యక్రమంలో టిప్పు గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ లేకపోతే కోరెడ్డి నరసింహారావు కానీ ఈ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఇప్పుడున్నటువంటి మన గౌరవ అధ్యక్షులు కాకినాడ సంగీతానికి చిరునామా ఉన్నటువంటి గత 50 సంవత్సరాలుగా ఎంతో కొన్ని వందల మంది విద్యార్థుల్ని తయారు చేసి సంగీతానికి ఎదురైనటువంటి సేవ చేస్తూ ఒక పక్క విద్వాంసులుగా కచేరీలు చేస్తూ మరో పక్క గురుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ మరో పక్క వందలాది మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి సంపూర్ణ సంగీత విద్యాలయమైనటువంటి సంస్థను స్థాపించి వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి శ్రీమతి పెద్దాడ సూర్యకుమార్ గారు ఆ గౌరవాన్ని మేమంతా కూడా నిర్ణయం చేసి మన ప్రెసిడెంట్ గారు టిప్పు గారు వెళ్ళినటువంటి కార్యకర్తలందరూ కూడా ఆ నిర్ణయాన్ని వారికి తెలియపరిస్తే వారు మా గ్రూపు వెళ్ళినప్పుడు కూడా సంబంధించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలా వెంకటేశ్వర అసలు ఎక్కడికి రారండి, ఆయన వచ్చారు, తాడేపల్లి లోకనాశారం గారు వీళ్ళందరూ వచ్చారు, ఇంకా రావాల్సిన వాడు ఉన్నారు. వారి ప్రోగ్రాంలు ఉండబట్టి చాలా అసైన్మెంట్లో వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఒక్క విషయం ఏంటంటే ఒక్క పైసా ఇవ్వకుండా వారి ఖర్చులు వారి కోసం ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి మమ్మల్ని బ్రహ్మలు చేశారు. సరస్వతి గానసభకి ఎంతో పేరు ప్రతిష్టల కార్యక్రమాలు వాళ్ళు కూడా వచ్చాయని అనుకుంటున్నాను నేను. చాలామంది ఇప్పుడు మా కర్మని మేము రాలేకపోయాం, కార్యక్రమాన్ని ఎంత బాగా చేశారు అని చెప్పి అంటున్నారు.
కానీ జరిగిపోయిందని మనం బాధపడి ప్రయోజనం లేదు. పిలిచినప్పుడు రావాలి. ఈ కార్యక్రమాలన్నీ డబ్బు విషయం చూసుకోకుండా త్యాగరాజ స్వామి మనకు ఒక నిధిని ఇచ్చారు. ఆ నిధిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ శాస్త్రీయ సంగీతం, సినిమా సంగీతం, జానపద సంగీతం, సంగీతాలన్నిటికీ కూడా శాస్త్రీయ సంగీతం ముందు నేర్చుకుంటే కానీ ఏ పాటలు పాడలేదు. అదొక ఖచ్చితంగానే చెప్పాలి. ఎందుకంటే కొన్ని రాగాలు కొన్ని తాళాలు ఇవన్నీ శాస్త్రీయ సంగీతంలోనే ఉంటాయి. సినిమా పాటలు ఒక బ్యాలెన్స్ ఉంటే సరిపోతుంది. అలా కాకుండా రకరకాల తాళాలు, వేరు రాగాలు వచ్చే రాగాల పాటలు అన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉంటే పాడుతూ ఉంటే అది నియమాయితో పాడుతూ ఉంటే నిజంగా రాముడు కనపడుతున్నట్టుగా ఉంటుంది. త్యాగరాజ స్వామి వారు కూడా సన్నివేశం రాముడిని ధ్యానిస్తూ ఉంటే ఆయన తాంబూలం వేసుకున్న ఒక కీర్తన, పడుకోబోయే ఒక కీర్తన, లేచాక ఒక కీర్తన, అలా ఆయన రాసుగా వచ్చేసాడు. కాబట్టి ఆ కీర్తన వింటుంటే ఆవారూపానికి ఎంతో హృద్యంగా ఉంటుంది. సమూహంగా ఆ కీర్తన వింటుంటే ఎంత బాగుంటుందని అనిపిస్తుంది. ఈ సంగీత కార్యక్రమంలో చెప్పాల్సినట్టు చాలా ఉంటాయి కాబట్టి తర్వాత కార్యక్రమం ఉంది. సభలోని సరస్వతి సభ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏ కార్యక్రమమైనా ఏకదాటిగా అందరూ 16 మంది సభ్యులు ఉన్న ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా ఒకే తాటి మీద ఒకరు ఏం చెప్తే అదే చేద్దామని చెప్పి అనుకోవడం. ఈ కార్యక్రమానికి చేసిన సభ్యులందరికీ కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తన 5 సంవత్సరాల పదవీ కాలంలో వాకాడ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం జరిగిందని గ్రామ సర్పంచ్ అడగల సత్యప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వాకాడ గ్రామంలో సర్పంచ్ పదవీకాలం ముగింపు సందర్భంగా సర్పంచ్లకు, వార్డు సభ్యులకు ఘన సన్మాన సత్కారం జరిగింది. 2021 సంవత్సరంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అడబాల సత్యప్రసాద్ పోటీ చేసి 550 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అలాగే 10వ వార్డు సభ్యులతో పోటీ పడగా 8 మంది వార్డు సభ్యులు విజయం సాధించి సర్పంచ్ అడబాల సత్యప్రసాద్ పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రివర్యులు కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కురసాల కనబాబు సహకారంతో గ్రామ అభివృద్ధి మరింతగా మెరుగుపడిందని అన్నారు. వాకాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ ముసలమ్మ సోమాలమ్మ ఆలయం నిర్మించడమే కాకుండా గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాల అభివృద్ధికి, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు, జ్యోతిరావు ఫులే నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాలు మరియు పలు వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, మెయిన్ రోడ్లు అంతా వీధి లైట్లు వేయించి సుమారు 6 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. అలాగే అర్హులైన వారందరికీ 294 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇప్పించారు. అలాగే గ్రామాభివృద్ధి కోసం పనిచేసిన పంచాయతీ పాలకవర్గ సభ్యులను సన్మానించాలనే ఉద్దేశంతో గ్రామ ప్రజలు ఆదివారం సాయంత్రం వాకాడ శ్రీ సూర్య పవన్ తేజ కళ్యాణ మండపంలో సర్పంచ్ అడబాల సత్యప్రసాద్ కు వార్డు సభ్యులకు ఘన సత్కారం చేశారు. వైఎస్ఆర్సీపీ గ్రామ కన్వీనర్ అడబాల బుచ్చిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ అడబాల సత్యప్రసాద్, ఎంపీటీసీ చెక్కపల్లి ఫకీరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, యువకుల చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ అడబాల సత్యప్రసాద్, ఉప సర్పంచ్ మోహన్ ధనరాజ్ మరియు పాలక మండలి సభ్యులను ఘనంగా భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడిన సర్పంచ్ అడబాల సత్యప్రసాద్ ను అభినందించారు. కార్యక్రమంలో కరప సర్పంచ్ సాదే ఆశాజ్యోతి, అడబాల సూరిబాబు, లకమాల సాయి, గిరిధర్, వాసంశెట్టి ఈశ్వరరావు, పెంకే విశ్వేశ్వరరావు, మెడిసెట్టి సత్యనారాయణ, పసుపులెట్టి లక్ష్మణరావు, సాంబత్తుల లక్ష్మణరావు, లంకారాము అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. అలాగే ఒక పార్టీ అంటే ఒక ప్రభుత్వం పథకం కాదు, ఎప్పుడు కూడా ప్రజలందరూ కూడా కుల భేదాలు లేకుండా ఒకే కుటుంబ సభ్యులుగా ఉండాలని, అందరూ ఒకే మాట మీద నిలబడాలని కోరుకుంటూ ఇల్లు చేసిన అతనికి ఏ విధమైన గర్వం లేదు. ఎంతో నెమ్మదిగా మాట్లాడుతూ అందరికీ తలలో నాలుగులా ఉంటూ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుచేత అతను చేసి ఈ 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఖచ్చితంగా చరిత్రలో అలా ఉండిపోతుంది. చరిత్రలో ఉండిపోయి వెనకాల ఏ సర్పంచ్ వచ్చినా, ముందు ఏ సర్పంచ్ ఉన్నా కానీ ఇతను చేసిన 5 సంవత్సరాల పదవీ కాలం మాత్రం చాలా ఖచ్చితంగా ఇంచుమించు 4 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగినాయి మా ఊరికి.
ప్లస్ రెండోది ఏంటంటే ఇళ్ల పట్టాలు 294 మందికి చాలా విశాల హృదయంతో ఇప్పించాడు. అలాగే ఏ కార్యక్రమం వచ్చినా నేను ఉన్నానని ముందుకెళ్ళి అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిపించాడు. అలాగే గ్రామ దేవతలైన శ్రీ 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 సోమవారమ్మ బసవమ్మ ఆలయ నిర్మాణానికి చక్కగా భారీగా విరాళించి సహకరించాడు. అలాగే ఎన్నో పనులు చేసి మన గ్రామానికి చుట్టుపక్కల గ్రామాల్లో వార్నాడ సర్పంచ్ అంటే మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుచేత అతను నేను ప్రత్యేకంగా అభినందిస్తూ అతను నా సొంత కుమారుడుగా భావిస్తూ మా గ్రామ సర్పంచ్ని మా సొంత కోడలుగా భావిస్తూ నేను ఈ పదవీ కాలంలో నేను కూడా ఎంపీటీసీగా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతూ చాలా ఆనందపడుతూ 10 కాలాల పాటు వాళ్ళిద్దరూ చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారని కోరుకుంటూ మొత్తం బోర్డులందరూ కూడా సుఖ సంతోషంతో ఉన్నారని కోరుకుంటూ ఈ రోజున నేను చేసింది 3 సంవత్సరాలు చెప్పారు. నాకు 2 సంవత్సరాలు కర్ణాటక పెట్టారు, 2 సంవత్సరాలు గవర్నమెంట్ జ్ఞాపకంలో పెట్టారు. దానివల్ల సఫర్ అయ్యాను. నేను ఇంకా చేయలేకపోయాను. నన్ను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళాను. ఈ రోజున ఈ 2 సంవత్సరాలు కూడా సర్పంచ్ కన్నా ఏ పని నేను చేయలేకపోయాను. అనివార్య కారణంగా సమయం వచ్చినప్పుడు అన్ని వస్తాను. ఇప్పుడు చెప్పే టైం కాదు. ఈ రోజున పంచాయతీకి 21 లక్షలు నిర్మించి వెళ్తాను నేను. కానీ మంచి పని పోవాలని, గ్రామంలో మంచి పని చేయాలని అధికారులు ఉన్న నాయకులు కోరుకుంటున్నాను. నాకు ఎలాగే 2 సంవత్సరాలు చేయడానికి అవకాశం లేదు. కానీ ఈ 5 ఉన్న 20 లక్షలు మంచి పని ఉపయోగించాలని కోరుకుంటున్నాను నేను. 5,32,000 ఫిఫ్టీన్ పెన్షన్ ఉంది. 14 లక్షల చిల్లర చంద్రబాబు నుంచి ఉంది. ఈ 2 సంవత్సరాల్లో నాకు చేసే అవకాశం ఉన్నా చేయలేకపోయాను నేను. నన్ను నమ్మి నాకు ఇవ్వాల్సిన అందరినీ ఇప్పుడు కూడా ఆయన ప్రభుత్వానికి ఆయన అంకితం చేశారు. ఆయన చేయబట్టి ఆ కార్యక్రమంలో 300 ఇల్లులు కూడా అందరికి కూడా ప్రతి ఒక్కరికి అది ఆ పార్టీ మంది కాదు, ఈ పార్టీ మంది కాదు, వాళ్ళకి ఇవ్వకూడదు అంటే ధోరణితో ఆయన పరిపాలన చేయలేదు. ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఏదో ఆ పార్టీ కూడా కాదు, ఈ పార్టీ కూడా కాదు, ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. ఒకరిగా వచ్చిన కల్లా అరువుడికి ఇవ్వమని చెప్పారు. అరువుడికి ప్రతి ఒక్కరికి కూడా అరువుడికి ఇవ్వండి. అరువుడిని ఏమి అలాగలేమో మనం ఏమి చేయలేం. ఉన్నాక తర్వాత చేద్దాం, మనం చేయలేమో తర్వాత చేద్దామనే స్వభావంలో ఆయన కృషి చేశారు. కృషి చేశారు కాబట్టి మన గ్రామానికి 300 ఇల్లులు మన ప్రభుత్వంతో వచ్చినాయి. దానికి ఆయన ఆ పదవి విరమణ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయాలని కోరుకుంటూ వాతావరణ గ్రామ ప్రజలకు నా అభినందనలు తెలుపుకుంటూ కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి అయ్యప్ప శిఖర ధ్వజ బలిపీఠ పాంచాహ్నిక దివ్య ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర ఆశీస్సులతో నాగేంద్ర శర్మ ఆధ్వర్యంలో ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా యాగశాల ప్రవేశం, వాస్తు పూజ అనంతరం 9 మంది దంపతులచే జలాదివాసం కార్యక్రమం నిర్వహించారు. గురువారం జరిగే ప్రతిష్ట కార్యక్రమానికి 50 మంది భక్త మహాశైలందరూ ఈ మహత్తర ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసి స్వామివార్ల అనుగ్రహ కృపా కటాక్షములకు పాత్రులు కాగలరని ఆశిస్తూ శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయ కమిటీ మరియు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణ కమిటీ కార్యక్రమానికి సహకరించిన ప్రధాన దాతలు ఎండమూరి శ్యామ్ ప్రసాద్, పెనుగొండ కృష్ణమూర్తి, దూళిపూడి రాజేష్, ముద్దాల వెంకటేశ్వరరావు, గీసాల శ్రీనివాసరావు, ఆలయ కమిటీ అధ్యక్షులు పెళ్లి సత్యనారాయణ, కార్యదర్శి కుప్పశెట్టి సూర్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గురువారం వరకు కూడా 5 రోజులు ఈ యొక్క దివ్య ప్రతిష్ఠా మహోత్సవం జరపబడుతున్నాయి. మొదటి రోజున గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాశన, దీక్షా వస్త్రధారణ పూర్తి చేసుకున్న పిదప యాగశాల ప్రవేశం చేసుకుని గోపూజ ముగించుకుని అంకురారోపణ, చతుషష్ఠి, వాస్తు, క్షేత్రపాలక, నవగ్రహ, సర్వతో భద్రమండప ఆరాధనలు, అఖండ దీపస్థాపన పూర్తి చేసుకున్న పిదప
స్వామివారి యొక్క మూలమంత్ర హోమములు చేసి ఉన్నాం. రెండవ రోజున సోమవారం ఉదయం ఈ యొక్క విగ్రహంలో ఉండేటువంటి సకల దోషములన్నీ కూడా పోయి విగ్రహాలకు అఖండమైనటువంటి మహిమ కలగడం కోసమని చెప్పి స్వామివారికి 12 నదుల నుంచి తీసుకువచ్చినటువంటి జలములతో విగ్రహములకి, యంత్రములకు, ఉత్సవమూర్తులకి, శిఖరానికి కూడా అత్యంత వైభవవేతంగా జలాభిషేకం చేయుచున్నాం. అనంతరం మధ్యాహ్నం 4 గంటలకి మూలమంత్ర హోమములు, నీరాజన మంత్ర పుష్పములు, 3వ రోజైనటువంటి మంగళవారం రోజున స్వామివారికి జలాధివాసము, 4వ రోజు ఉదయం ధాన్యాధివాసము, సాయంకాలం పుష్పాధివాసం, పంచశయ్యాధివాసం. ఇవి 2 ఏప్రిల్ 2026 గురువారం ఉదయం 9:19 అత్యంత వైభవవేతముగా వల్లీ దేవసేనాసభ సుబ్రహ్మణ్య స్వామి మరియు మహాగణాధిపతి అయ్యప్ప స్వామి, స్వామివారి వాహనము యొక్క మయూరము, నెమలి, ధ్వజస్తంభము, శిఖరము ఇత్యాది పంచప్రతిష్టలు అత్యంత వైభవోపేతముగా జరుపుటకు గ్రామంలో ఉండేటువంటి పెద్దలు, భక్తులు అందరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది కనుక అనంతరం ప్రతిష్టా మహోత్సవం అయిన తర్వాత స్వామివారికి కుంభ సమర్పణ చేసి ఈ సకల చైతన్య శక్తులన్నీ కూడా స్వామివారికి ప్రాణ ప్రతిష్టాపన చేసిన తర్వాత ఆ యొక్క కుంభ సమర్పణ చేసి గోవీక్షణ, ముందుగా గోవు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత భక్తులందరికీ కూడా చక్కగా దివ్య దర్శనాన్ని ఏర్పాటు చేసి అనంతరం స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. అదే రోజు సాయంకాలం 5:30 స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవము, అనంతరము ప్రసాద వితరణ ఇత్యాది కార్యక్రమాలన్నీ ఉన్నాయి కనుక ఈ 5 రోజులు కూడా జరిగేటువంటి పూజాధికములలో భక్తులందరూ పాల్గొని వల్లీ దేవసేనాసమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాను. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.